వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ డే 3 ఆఫ్ నవరాత్రి. ఇవాళ అయితే బషీర్బాగ్ టెంపుల్ ఉంది కదా, సో అక్కడికైతే వెళ్ళాను. ఎందుకంటే రోజు ఒక అలంకరణ ఉంటుంది కదా, సో అలా చూద్దామని. కనకదుర్గ మాత టెంపుల్, కనకదుర్గ మహాలక్ష్మి నాగలక్ష్మి టెంపుల్ అనమాట. సో అక్కడికైతే వెళ్ళాను. ఫస్ట్ అయితే ఇంట్లో పూజ చేసేసుకొని, ఇవాళ అయితే ఇంట్లోనే ఫుల్ ఫ్లవర్స్ వచ్చాయి, కనకాంబరాలు అండ్ సన్నజాజులు. సో అమ్మవారికి అవే పెట్టాను. అండ్ ప్రసాదం కింద అయితే ఇవాళ కొంచెం పాలు షుగర్ అయితే పెట్టారనమాట. యాక్చువల్గా ఇవాళ బయటకు వెళ్ళేది ఉంది, సో ప్రసాదం ఇంకా చేసే టైం లేకుండే, సో అట్లా అని చెప్పేసి ప్రసాదం పెట్టేసి ఇంకా మేము టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇక్కడ ఇవాళ అమ్మవారు చూస్తున్నారు కదా, మంచి ఇలా అలంకరణ అయితే చేశారు. సో రోజుకు ఒక రూపం చూస్తున్నాను కదా, సో హ్యాపీ అండ్ సో బ్లెస్డ్. ఇదేంటంటే నాగలక్ష్మి అమ్మవారు అనమాట. సో అమ్మవారిని కూడా మంచిగా అలంకరణ అయితే చేశారు. ఇంక ఇవాళ వెళ్ళే టైంకి ఇది హవన్ ఉంటుంది కదా, చండీ హోమం, అది జరగట్లేదు. సో అందుకని శివయ్యని కూడా దర్శించుకొని అభిషేకం చేశాను. జనరల్గా హోమం జరిగితే అటు సైడ్ వెళ్ళనివ్వరు అనమాట. సో ఇవాళ కొంచెం తొందరగా వెళ్ళాం కాబట్టి అలా హోమం లేదు అని చెప్పేసి ఇంకా మంచిగా శివుడికి కూడా అభిషేకం చేశాము. ఇవాళ ప్రసాదం వచ్చేటప్పటికి ఇలా శనగలు అయితే పెట్టారనమాట. అండ్ ఆ తర్వాత ఈవినింగ్ వచ్చేటప్పటికి ఇది ఇసామియా బజార్లో విక్టోరియా ప్లే గ్రౌండ్ ఉందండి. సో అక్కడైతే ఇలా 2000 నుంచి 2024 వరకు ఫుల్ పెద్ద అమ్మవారు, అంటే 65 feet అమ్మవారు అనమాట. సో ఇక్కడ అన్ని ఫొటోస్ ఉన్నాయి, ఒక్కొక్క ఇయర్. అసలు ఎప్పుడు వెళ్ళలేదు. సో ఫస్ట్ టైం ఇలాగే ఇన్స్టాగ్రామ్ రీల్స్లో స్క్రోల్ చేస్తుంటే కనిపించింది. సో అలా అని చెప్పి అయితే వెళ్ళాము. సో చూడడానికైతే అమ్మవారు అంటే ఫుల్ మన ఖైరతాబాద్లో వినాయకుడు ఉంటాడు కదా, సో పెద్దగా అంతే పెద్దగా అమ్మవారు అనమాట. చాలా బాగుంది అమ్మవారిది. ఇది ఎకో ఫ్రెండ్లీ. సో ఇలా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కాకుండా మంచి ఎకో ఫ్రెండ్లీ దాంతో అయితే చేశారు. అండ్ వెళ్ళేటప్పటికి ఇలా డాన్సెస్ అవుతుంటాయి కదా, సో అలా వాళ్ళు పిల్లలైతే ఒక ప్రోగ్రామ్ పర్ఫామ్ చేస్తుండే అనమాట. సో ఇంకా అది కొద్దిసేపు ఉండేసి చూసేసి అమ్మవారిని కూడా అంటే మంచిగా అనిపించింది. జనరల్గా మనం అమ్మవారిని కొంచెం ఇంత హైట్ చూడం కదా, సో ఇలా చూస్తుంటే అయితే చాలా బాగా అనిపించింది. అలా అన్ని మంచి చేతులు అండ్ వెనకాల సింహము అమ్మవారు చాలా బాగుంది. అంటే కొంచెం కలకత్తా థీమ్ ఉంటుంది కదా, సో అలా అయితే అనిపించిందండి. కాకపోతే మనం కలకత్తా వెళ్ళలేదు, సో ఎలా ఉంటుందో తెలీదు. కాకపోతే చూడడానికి అయితే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో కొద్దిసేపు ఉండి ఆ డాన్సెస్ ఉన్నాయి కదండి, సో ఆ డాన్సులు కొంచెంసేపు చూసేసుకొని అయితే వచ్చేసాము. అండ్ ఇవాళ లంచ్కి అయితే సింపుల్గా అన్నము అండ్ టమాటో పచ్చడి అయితే వేసాము. సో బయటకు వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకా టమాటో పప్పు ఆల్రెడీ ఉంది, మార్నింగ్ చపాతీలోకి చేసింది అది. ఇంక ఇలా టమాటో కొరియండర్ పచ్చడి అయితే వేసాను. సూపర్ టేస్ట్ వచ్చిందండి. సో మంచిగా హాట్ రైస్లోకి అలా తినేసాము. ఈవెన్ నెయ్యి వేసుకొని కూడా తినొచ్చు, కాకపోతే నెయ్యి వేసుకుంటే కొంచెం సప్పగా అవుతుందని ఓన్లీ అన్నము పచ్చడి అండ్ కొంచెం పప్పు ఉంటే అదైతే తిన్నాము. టేస్ట్ అయితే సూపర్ ఉండే అండి. అండ్ అది తిన్న తర్వాత కొంచెం కర్డ్, మజ్జిగ ఉంటుంది కదా, సో మజ్జిగ అయితే చేసేసుకున్నాను. కర్డ్లో కొంచెం సాల్ట్ వేసేసి వాటర్ పోసేయాలి. వాటర్ పోసి ఒక 2 minutes అట్లా మనం తిప్పేసుకోవాలన్నమాట. తిప్పేసుకున్న తర్వాత మంచిగా ఒక గ్లాస్లో పోసుకోవడమే. మీకు కావాలంటే కొంచెం జీరా పౌడర్, పుదీనా అవి కూడా వేసుకోవచ్చు. నేను జస్ట్ ఇలా సాల్ట్ వేసుకొని ఫుల్ ఆఫ్ వాటర్ వేసుకొని అయితే తాగుతాను. సో ఇవాళ బయటకు వెళ్ళామని చెప్పాను కదా, ఇవాళ చార్మినార్ అవన్నీ కూడా వెళ్ళామన్నమాట. సో అక్కడైతే ఫస్ట్ ఇయర్ రింగ్స్ చూపిస్తున్నాను కదా, ఇవి ఎంత క్యూట్గా ఉన్నాయి కదండి. ఇవి వచ్చేటప్పటికి 60 rupees అనమాట. చాలా బాగున్నాయి, క్వాలిటీ అది చాలా బాగుంది. అండ్ ఇట్లా హ్యాంగింగ్స్ హూప్స్ లాగా అనమాట. సో అలా అని చెప్పి ఇది ఒకటైతే తీసుకున్నాను. నాకైతే సూపర్గా నచ్చినాయి. అంటే ఈ మధ్య ఇయర్ రింగ్స్ షాపింగ్ చేసి చాలా రోజులైంది, సో ఇలా కనిపిస్తే ఇంక ఇవి ఒకటైతే తీసుకున్నానండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది కూడా చూస్తున్నారు కదా, ఇట్లా మంచి ట్రయాంగిల్ షేప్లో ఉండి పైన ఒకటి పింక్ కలర్ స్టోన్ వచ్చింది, కింద చిన్న ముత్యాలు వచ్చాయి. దీని ప్రైస్ కూడా 60 rupees అనమాట. ఇవి చాలా బాగున్నాయి, మెటీరియల్ క్వాలిటీ అవి కూడా చాలా మంచిగా అనిపించినాయి. సో ఇంకా ఇలాగే చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి, కాకపోతే నేను వీడియో తీయడము ఏంటో అంత ఫోకస్ చేయలేదండి. అండ్ తర్వాత వచ్చేటప్పటికి బ్యాంగిల్స్ తీసుకున్నాను అనమాట. సో ఇవేంటంటే 200 అన్నారు, నేను ఫైనల్గా 150 అన్నాను. సో లాస్ట్ 150 అంటే కూడా ఇవ్వలేదు, 100 అంటే ఇంకా ఫైనల్గా 100కి ఇచ్చారు. చూసారా, 200 నుంచి 100 వరకు 100కి ఇచ్చారు. అంటే బార్గెనింగ్ అలా చేయాలన్నమాట. సో ఇవి కొంచెం మంచిగా ఇలా వాయిస్ వస్తుండే, అలా గలగలు అంటుంటాయి కదా, అలా అని చెప్పి తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేటప్పటికి బేగం బజార్లో తీసుకున్నాను అనమాట. ఇది బ్లాక్ మెటల్ ఉంటుంది కదా, సో ఇది కొంచెం యూనిక్గా అనిపించింది, అంటే ఎక్కడా చూడలేదు ఇలాంటిది. అండ్ ఇవి చూస్తున్నారు కదా, బాల్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, ఓవెల్ షేప్లో ఉన్నాయి. సో అలా అని చెప్పి అయితే తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేటప్పటికి
250 ఫైనల్గా అయితే నాకు 200కి అయితే ఇచ్చారు. సో దీనికి ఇయర్ రింగ్స్ ఏం రాలేదండి. సో మనం వేరే ఇయర్ రింగ్స్ ఏమన్నా ఉంటే అవి పేర్ చేసేసుకోవచ్చు. చిన్నవి ఏమన్నా ఉంటాయి కదా బ్లాక్ మెటల్లో, సో అలా అయితే పేర్ చేసేసుకోవచ్చు అని అయితే తీసుకున్నానండి. సో దాట్స్ అ వ్లాగ్ అండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో వీడియోలో అయితే మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.